హలో అండి. ఆహాల్ టైమ్ డిసైప్స్కి స్వాగతం. పులిహార అనగానే మనం ఎక్కువగా నిమ్మకాయతోనో చింతపండుతోనో చేస్తుంటాం కదండి. ఇలా ఒకసారి టమాటా వేసి టమాటా పులిహార ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇక్కడ 250 ml పట్టే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. నీళ్లు వేసుకుని 2-3 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు పూర్తిగా వంపేయాలి. ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్లు వేసుకుని మరో గ్లాసు కొంచెం వెల్తుగా నీళ్లు వేయాలి. మీకు పులిహార కొంచెం పలుగ్గా కావాలనుకుంటే నీళ్లు ఇలా వేసుకోండి. లేదంటే మీరు రైస్ కడిగేటప్పుడు ఎన్ని నీళ్లు వేసుకుంటారో అలా నీళ్లు వేసుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలి. దీనిలో 1 స్పూన్ నూనె, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని బియ్యాన్ని కడిగి నీళ్లు వేసి ఉంచుకున్న గిన్నెను కూడా కుక్కర్లో పెట్టుకోవాలి. కుక్కర్ని మూతతో క్లోజ్ చేసి 3 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీయాలి. అన్నాన్ని పళ్ళెంలోకి వేసుకుని చల్లారనివ్వాలి. చూస్తున్నారు కదండి, అన్నాన్ని కొంచెం పొడి పొడిగా పులిహారకి ఇలా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టమాటా పేస్ట్ కోసం మిక్సీ జార్లో ఒక 4 మీడియం సైజ్ టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్ళలో నానబెట్టుకుని వేసుకోవాలి. నేను ఇక్కడైతే 10 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. కొన్ని టమాటాలు పులుపు ఎక్కువ, కొన్ని టమాటాలు పులుపు తక్కువగా ఉంటాయి కాబట్టి టమాటా పులుపుని బట్టి చింతపండు అడ్జస్ట్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని 50% వేగనివ్వాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు 50% వేగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి స్లిట్స్లా పెట్టుకుని వేసుకోవాలి. ఇవి 90% వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు, ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. జీడిపప్పు ఆప్షన్ మాత్రమేనండి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దీనిలో చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నీ బాగా కలిపి ఇవన్నీ వేగిన తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా పేస్ట్ దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా పేస్ట్ ఇలా దగ్గరగా అయ్యి నూనె పైకి తేలినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఆరబెట్టుకున్న అన్నంలోకి వేసి కలుపుకోవాలి. అన్నం ఉడికించుకోవడానికి మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకుని టమాటా గుజ్జు కూడా అన్నంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు కూడా ఒకసారి టమాటా పులిహారని ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.